తెలివైన కుందేలు మరియు అహంకార సింహం. ఒక అడవిలో ఒక పెద్ద అహంకార సింహం ఉండేది. అది ప్రతిరోజు చాలా జంతువులను తినేసేది. అందుకు జంతువులందరూ భయపడిపోవడం ప్రారంభించారు. అవి ఒక ఆలోచన చేశాయి. సింహరాజా గారు, దయచేసి మా అందరినీ తినకండి. ప్రతిరోజు ఒక జంతువును మీకు పంపిస్తాం అని చెప్పాయి. సింహం అంగీకరించింది. ఒకరోజు ఒక చిన్న తెలివైన కుందేలు వెళ్లాల్సి వచ్చింది. అది చాలాసేపు ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది, ఇంతసేపటికి ఎందుకు వచ్చావు? కుందేలు నమ్రంగా అంది, రాజాగారు, నేను వస్తుండగా ఇంకో సింహం నన్ను అడ్డగించింది. అది తానే నిజమైన రాజా అని చెప్పింది. ఇది విని సింహం కోపంతో ఊగిపోయింది. అదెక్కడ ఉందో చూపించు అని అరవడంతో కుందేలు దాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో అది బావిలో ఉంది అని చెప్పింది. సింహం బావిలో చూసింది. దానికొక సింహం కనిపించింది, కానీ అది దాని ప్రతిబింబం. సింహం ఆ ప్రతిబింబంపై కోపంతో దూకేసింది, కానీ అది నీళ్ళలో పడిపోయి బయటికి రావడం సాధ్యపడలేదు. అంతే, తెలివైన కుందేలు సింహాన్ని మోసం చేసి అడవిని రక్షించింది. నైతికం బలంతో కాదు, తెలివితోనే విజయం సాధించవచ్చు.